అలాగే మన నాచమల్లి ప్రసాద్ అన్న గారికి, అజయన్న గారికి, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు మీరందరూ చూసారు జగనన్న ఎంత స్పష్టంగా మనం ప్రజల్లోకి ఏం తీసుకెళ్లాలనేది కూడా చాలా స్పష్టంగా అందరికీ చెప్పారు. ఇప్పుడు మన బాధ్యతగా మనం ప్రజలకు నిజం చెప్పడమే మన బాధ్యత. మా మొన్నటి మీటింగ్లో అన్నారు, ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ కూడా ఒక గన్ను, ఒక ఆయుధం అనేది మీ అందరి చేతిలో ఒక గన్ను ఉంది. సో ప్రజలందరికీ తెలియపరచాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే అన్న చెప్పినట్లు గ్రామ గ్రామానికి తిరుగుతాము, ప్రజలందరికీ యథార్థం అనేది తెలియజేస్తున్నాము. ఈ బాధ్యతను పెట్టినందుకు మనం జగనన్నకు మనం ఖచ్చితంగా ఇది నెరవేర్చాలి. మళ్ళీ మనము జగనన్నను ముఖ్యమంత్రిగా నెరవేర్చాల్సిన బాధ్యత అంతా మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇవన్నీ అమలు చేయలేని హామీలు, అవి ఎవరు చేయలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. మీరందరూ కూడా అవన్నీ నిజాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా మన జగనన్న ప్రతి ఇంటికి రేషన్ సరుకులు ఇంటింటికి పంచితే వీళ్ళు మద్యం పంచుతున్నారు. అసలు నిజంగా ఆడపిల్లలు చూస్తే ఈ కాలంలో చాలా చాలా బాధగా ఉంటుంది. ఆ విచక్షణ లేకుండా ఆ మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడి తాగుతున్నారు, రోడ్లలో పడుతున్నారు. చిన్న పిల్లలను కూడా చూడకుండా ఎలా అంత అరాచకంగా చేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక బీహార్లాగా తయారు చేస్తున్నారు. మనకు హోంమంత్రి గారు ఒక మహిళ అయినా కూడా ఎక్కడ లాభం ఎక్కడ కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇవన్నీ కూడా మనం జగన్ చెప్పిన చర్యలు అన్ని కూడా తీసుకోవాలి. మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం సత్యాపన చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే చేసే పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. రాజకీయ జన్మకిచ్చినటువంటి శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు పాతకోట బంగారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనము చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటూ అని ఎందుకు చెప్తున్నామంటే, మామూలుగా ఎవరన్నా ఏదన్నా గుర్తు తెచ్చుకోవాలంటే దాంతో కొన్ని తీపి గుర్తులు ఉండాలి, కొన్ని మెమరీస్ ఉండాలి. ఏదన్నా మనం అనుకుంటే కనుక కొన్ని మంచి మెమరీస్ మన జీవితంలో జరిగినవన్నీ ఆలోచన చేసుకుంటా కొద్దిగా ఆనందం పొందుతుంటాము. కానీ మనకు రాజకీయంగా ఈ చంద్రబాబు మేనిఫెస్టో అనేది ఎట్లుంటుందంటే, నయవంచనతో ఈ 420 హామీలన్నీ ఇచ్చి మనల్ని అన్ని విధాలుగా మనల్ని ఓడించి రాక్షసానందం పొందుతా మన కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ మరియు అవసరం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన యోగాంధ్ర అని చెప్పి ఒక పథకం పెట్టాడు. మొన్న అనవసరంగా చనిపోయినటోళ్ళకి ఇస్తారు, పార్టిసిపేట్ చేయనటోళ్ళకి ఇస్తారు 300 కోట్లు. అట్లా ఎన్నో అవసరం లేని ప్రోగ్రాంలు. మళ్ళా అమరావతికి మళ్ళా శంకుస్థాపన అని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళా పిలిపించి 700 కోట్లు ఖర్చు చేసినాడు. అట్లా ప్రజలకు అవసరమైనట్టు కాదు, తన పబ్లిసిటీ కోసం ఎంతో లెక్కను ఖర్చు చేస్తా పేద ప్రజల ఇచ్చిన హామీలన్నీ గాయకు వదిలిపెట్టాడు. ఇప్పుడు మనకు కొత్తగా పెళ్ళైన తర్వాత పూజారి బయటకు వచ్చినాక అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. అది కనపడదు, కానీ కనపడడానికి మనం చెప్పాలా. ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రజలకు ఏమి ఇయ్యడం, హామీలు ఏం ఇయ్యడు, ఇయ్యకోకుండా కూడా ఇచ్చినా అని చెప్పి నమ్మించడానికి తయారైనాడు. మనకు చాలా మందికి తెలుసు. మొన్న ఈ మధ్య కాలంలోనే ఒకటి ప్రెస్ మీట్ పెట్టి అబ్బా కొడుకులు ఇద్దరు పక్కన పక్కన కూర్చొని బ్రహ్మాండంగా అబద్ధాలు చెప్తున్నారు. ఇంకా ఇప్పటికే సూపర్ 6 హామీలన్నీ అమలు చేసినాం, ఎవరన్నా మాట్లాడితే 4 మందం 4 కోస్తా అనే విధంగా అందరినీ హెచ్చరిస్తున్నాడు. వైసీపీ వాళ్ళు అడిగేదానికి అవకాశమే లేదు, నన్ను అడిగేదానికి వాళ్ళ హక్కే లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. మనము చెయ్యంది కూడా చేసినా అని మళ్ళీ అప్పుడే తయారైనాడు, స్టార్ట్ చేస్తున్నాడు. P4 అని చెప్తున్నాడు. P4 అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్. అది చాలా మందికి తెలుసు. ఊరికే P4 అని చెప్పి మనందరికీ P4 అనేది తెలుసు. అది ఓవరాల్గా బాగా విడమర్చి చూసుకుంటే కనుక అది పెద్ద ఫ్రాడ్. దాంతో మనం ఇంట్లో ఖాళీగా ఉండే పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి కార్పెంటరీ, ఫిట్టరు అట్లా చిన్న చిన్న పనులు నేర్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి మనకు ఏదైతే హామీ ఇచ్చినాడో నిరుద్యోగ వృత్తి 3000 అని చెప్పి ఎవరైతే యువత చదువు అయిపోయి ఇప్పుడు ఇంటికాడ ఖాళీగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేకపోకుండా ఉంటారో వాళ్ళకు 3000 ఇస్తా అని చెప్పినాడు. అది ఇయ్యమని చెప్పి అడుగుతా అంటే P4 అని చెప్తాడు. ఆడబిడ్డ అనేది ప్రతి ఇంటిలో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు.
ఆడబిడ్డ నిధికి సంబంధించి ఏంటంటే P4 అంటాడు. P4 అంటే చాలా మందికి మన ప్రసాద్ అన్న 2-3 ప్రెస్ మీట్లలో చాలా వివరంగా చెప్తాడు. అది మీరు బాగా గమనించాల. మనం ఉన్న ప్రజలకు పోయి చెప్పగలగాల. మనం అంటే చెప్పగలిగితేనే వాళ్ళకు విడమర్తగా అర్థమవుతారు. P4 అంటే ఏంటంటే ఎక్కడో బాగా డబ్బున్న వాళ్ళందరూ వచ్చి ఒక పల్లెను దత్తకు తీసుకొని ఆ పల్లెలో ఎవరికైతే పథకాలు చెప్పింటాడు కదా, ప్రతి ఇంట్లో ఆడపిల్లలకు 1500 ముగ్గురుంటే 4500 అని చెప్పి, ఇద్దరుంటే 3000 అని చెప్పి, అట్లా లెక్క ఉన్న వాళ్ళంతా సౌకర్యాలంతా మిమ్మల్ని ఒక పల్లెలను కానీ ఊర్లను కానీ దత్తలు తీసుకొని ఆ పథకాలు వాళ్ళు ఇవ్వాలంట. చంద్రబాబు ఏం ఇవ్వడంట. నీకు అర్థమవుతుందే? చంద్రబాబు ఇచ్చేదేం లేదు. లెక్కలు ఉండేటోళ్ళు వచ్చి మిమ్మల్ని దత్తకు తీసుకొని మీకు చంద్రబాబు చెప్పిన పథకాలు వాళ్ళు ఇస్తారు అని ఈయన చెప్తున్నాడు. టీడీపీలో ఎంతమంది లెక్కుండేటోళ్ళు లేరు? మన ఊర్లో కూడా చాలా మంది లెక్కుండేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు ఒక వార్డును ఒక గ్రామాన్ని దత్తకు తీసుకొని ఆడ అమలు చేసి చూపిస్తే కనుక అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఎంత నిస్సిగ్గుగా 420 బాబు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశాడంటే ప్రజలు చాలా విసిగిపోయినారు. ఇప్పుడు మనం మెయిన్ కారణం, మనం ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన మేనిఫెస్టోనే. ఆయన మేనిఫెస్టోలో ఉండేది లేనిది అంతా చెప్పి లాస్ట్కు మన పథకాలు ఏదైతే నిజంగా ఇవి చేయగలం ఇవి చేయలేమని మన జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే తలెత్తుకొని ప్రజలకు చెప్పినాడో ఉన్నది ఉన్నట్టు నిజాలే చెప్పినాడు. ఇది చేయగలం ఇది చేయలేమని చెప్పి చంద్రబాబు అట్లా నోటికి ఏదొచ్చే అన్నీ చెప్పినాడు. అప్పట్లో 2014లో ఇట్లా అధికారంలోకి వచ్చినాడు. ఇట్లే ఏ అబద్ధాలు చెప్తానే అప్పటికేం చేసింది లేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో అయ్యే అబద్ధాలే చెప్పినాడు. కాబట్టి మనం ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన బాగా కల్పించాలి. మనం P4 అనేది బాగా అవగాహన చేసుకోవాలా. P4 అంటే అది ఏంటి లేదు, అంత మొత్తం పబ్లిక్గా అందరూ మోసం చేస్తున్నాడు. అది కొద్ది చంద్రబాబు పథకాలు ఏం చేసినాడు, అతను అమలు చేసింది ఇంతైతే దాంతో కోతలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పింఛన్ ఉంది, కొత్త పింఛన్ ఇంతవరకు ఈ రోజు వరకు కొత్త పింఛన్ ఇలే, ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నాడు. 3000 నుంచి 4000 చేస్తా అని చెప్పినాడు. 4000 ఎందుకు ఇవ్వలేరు? ఈ ఉండే పింఛన్లు 5 లక్షల పింఛన్లు తీసేసినాడు. 3000 4000 ఇస్తాడు. ఒక్క చోట కొత్త పింఛన్ ఇంతవరకు వచ్చిందే లేదు. ఇవన్నీ మనం చాలా గుర్తెరిగి మన చుట్టూ ఉండే వాళ్ళకు ప్రతిసారి అనునిత్యం అవగాహన కల్పిస్తా చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తాడు. P4 అంటే ఏంది, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఏంటంటే P4 అంటాడు. ఏదంటే P4ఏ. అందరం వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు 2029 ఎలక్షన్లో మన రాచమల్లను 3వ ఎమ్మెల్యేగా గెలిపించుకునేదానికి, తర్వాత జగనన్న ఆశీస్సులతో మంత్రి కూడా అయ్యి మనందరి ఆశను కోరికలు నెరవేర్చి తప్పకుండా అన్న ఆశీస్సులు మనందరి మీద ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరూ మీ సహాయశక్తులుగా ఏదన్నా అన్న ప్రోగ్రాం పిలుపునిస్తే అది ఏదో తూతు మంత్రంగా అనుకోకుండా ఈ రోజు ఇంతకుముందు వెన్నుపోటు దినం యువత పోరు మన ప్రొద్దుటూరు చాలా ముందంజలో ఉంది. జిల్లా అధ్యక్షుల వారు కూడా చాలా సార్లు అన్నతో చెప్పినారు, ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే మనం ఏదైనా కార్యకర్తలు కానీ కల్తరంలో కానీ యూనిటీలో కానీ నెంబర్ 1లో ఉంటారని చెప్పి ఇది అలాగే మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో చేసినటువంటి మన కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి అన్న గారికి, అలాగే పార్లమెంటరీ పరిశీలకులు అజయ్ రెడ్డి అన్న గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరం మన పార్టీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ స్థాయి కార్యకర్తలందరము ఒక పెద్ద మీటింగ్ చేసుకోవడం ఇది మొదటిసారి. అంటే సంవత్సరం దాటిపోయింది. ఈ ప్రభుత్వం అతి పెద్ద మోసాలతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. మనం అతి నిజాయితీతనంతో మనం ప్రతిపక్షం లేకపోయినాం. ఈ విషయం కోసమే మనం ఇంకా ప్రజల పక్షాన నిలబడి మనం ఇంతకంటే చేసేది ఏం లేదు. మన పాత్ర ప్రతిపక్ష పాత్ర. ఈ ప్రభుత్వం చేసిన మోసాలను వైఫల్యాలను ఎండగడుతూ మనం మన పాత్ర పోషిస్తూ ప్రజల్లో ఆయన చెప్పిన అబద్ధాలను మరీ 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 గుర్తు చేయడమే మన బాధ్యత. ఇది మనకు బహుశా కొత్త కాదు. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షమైన తెలుగుదేశం ఏ రోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయగా అప్పుడు ప్రతిపక్షమే. 2014లో ప్రతిపక్షంలో ఉన్నాం.
తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా మనం ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజల పక్షాన పోరాడి నిరంతరం ప్రజల్లోనే ఉండి పనిచేస్తాం మన పార్టీకి. కాబట్టి మన పార్టీకి పోరాటాలు కానీ ప్రజల పక్షాన నిలబడ్డం కానీ మనకు కొత్త ఏమీ కాదు. మన పార్టీ అధ్యక్షులు కూడా చాలా గట్టి ధైర్యస్తుడు, మీకు అందరికీ తెలుసు. అదే మాదిరి పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మన మాజీ శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డిని కానీ ఆయన బామర్తి బంగారెడ్డిని కానీ మన నియోజకవర్గంలో కార్యకర్తల పట్ల ప్రజల పట్ల ఎంత గట్టిగా నిలబడి న్యాయం ధర్మం కోసం మాట్లాడతారో మనందరికీ తెలుసు. అక్కడ అతిమోసంతో ప్రభుత్వం, అతి నిజాయితీతో మనం ఓడిపోవడం. బహుశా మన పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ కాలం మనం ప్రతిపక్షంలోనే ఉండినాం. మన కేవలం 19-24 మధ్యలో 2 సంవత్సరాలు కరోనాతో మన ప్రభుత్వం నడిచింది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే మనం చక్కగా పరిపాలన చేయగలిగినాం. మరి ఈ 3 సంవత్సరాల్లోనే మనం ప్రజలకు ఎంత మేలు చేస్తాం? 30 సంవత్సరాలు అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు ఏం మంచి చేసినాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలా? మనకు తక్కువ టైం అధికారంలో ఉన్నాం కాబట్టి కొంత మన ప్రభుత్వంలో మన కార్యకర్తలకు అందరికీ అనుకున్నంత మేలు జరగకపోయినప్పటికీ కొంత అనుభవరీత్యా ఒక్కసారి అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఈసారి గతంలో చిన్న చిన్న పొరపాట్లు ఏంటైనా కార్యకర్తల పట్ల నాయకుల పట్ల పొరపాట్లు జరిగి ఉంటే నెక్స్ట్ వచ్చే 29-34 మధ్యలో ఆ పొరపాట్లు లేకుండా తప్పకుండా మన అందరి కార్యకర్తలకు మేలు జరపాలని మన పార్టీ పెద్దలందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈరోజు మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, కొత్తగా ఎన్నిక కాబడిన నాయకులకు అందరికీ కూడా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమము చంద్రబాబు మేనిఫెస్టోలు గుర్తుకు తెచ్చుకో, ఇంత త్వరగా గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ ఎటువంటివి అంటే మీకు బాగా గుర్తు ఉంటుంది. పిట్టలతో అని ఉంటాడు, గ్రామానికి ఒక గన్ వేసుకొని పోయి ఆ గ్రామం వాళ్ళు అందరినీ గుర్తుపెట్టుకొని, పిల్లలను పెద్దలను గుర్తుపెట్టుకొని అన్నీ చెప్తుంటారు. మిద్దె మీద మిద్దె కట్టి, అది కట్టి, ఇది కట్టి అంటే మన ఊహలలోకే తీసుకుపోతాడు. అంటే లాస్ట్ కదా చెప్పేటప్పుడు నిజమేమో అనిపించేట్టుగా చేస్తాడు. అన్నీ అయిపోయినాక అని వెళ్ళిపోతాడు. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ టైంలో ఎన్ని చెప్పినాడు అన్ని చెప్పినాడు హామీలు. మనం ఎంతసేపు ఉన్నా కూడా సూపర్ సిక్స్ అంటున్నాం. సూపర్ 6 కన్నా ఎక్కువ 143 హామీలు ఇచ్చినాడు. ఈ 143 హామీల్లో ఇంకొక 2 చేస్తానని చెప్పి, అది కూడా ప్రజలను మోసగిచ్చేదానికి ఈ మధ్య కాలంలో తొలి అడుగుని మొదలుపెట్టినాడు. అంటే మనం ఈ కార్యక్రమం మొదలు పెడతామని తెలిసి తొలి అడుగు అని చెప్పేసి మొదలుపెట్టినాడు. నిన్నలా మొన్న మా పల్లవరం 1వ వార్డుకు అందరూ తెలుగుదేశం నాయకులందరూ వచ్చినారు. అందరూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తిరగడం ఎట్లా తెలుసా? ముందుగా ఎవరింటికి పథకాలు వచ్చింటాయి, ఎవరింట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకు తల్లి వందనం వచ్చింటుంది, గ్యాస్ ఎవరింటికి వచ్చింటుంది అనేది వాళ్ళు ముందుగానే వాళ్ళ డోర్ నెంబర్, వాళ్ళ పేరు రాసుకోవడం. అన్న పదాంపా ఇది ఈ ఇంటికి వచ్చిందన్న, ఆ ఇంట్లో వాడము మైక్ పెట్టడం. మీకు ఏమొచ్చినాయమ్మా? మాకు 3 పిల్లలు ఉంటే 3 వచ్చినాయి, మా గ్యాస్ వచ్చింది అని చెప్పడం. అది మైక్ పట్టుకొని వాళ్ళు చెప్పడం, కొనుగోళ్ళందరినీ మర్చిపోవడం. అంటే ఒక 100 ఇళ్ళు ఉంటే ఒక 3 ఇళ్ళు సెలెక్ట్ చేసుకోవడం. ఇది వాళ్ళు చేసే వాళ్ళ పని. ఎందుకంటే మా సచివాలయంలో నేను కనుక్కున్నా, అసలు ఏంటి నిజంగా మొత్తం అన్నీ ఇస్తున్నారా లేదా, మనం ఇచ్చేది ఏంటి, ఇప్పుడు ఈయన ఇస్తున్నది ఏంటి అని నేను కనుక్కుంటే, మనము 2019 నుంచి 24 వరకు మనం ఇచ్చిన యొక్క పెన్షన్లు మా వార్డులో 487. ఇప్పుడు పెన్షన్లు ఎన్నో తెలుసా? 400. అంటే 87 మంది ఏదో ఒక రకంగా చనిపోవడం జరిగింది. కొత్తగా మళ్ళీ 65 కొత్తగా వచ్చినాయి. ఏ ఒక్కరికి కూడా ఆ ఆప్షన్ ఇవ్వలేదు, ఆ పెన్షన్ ఇంకోటి ఆ ఫుల్ఫిల్ చేయలేదు.
అది కథం. తల్లికి వందనం 287 మంది తీసుకుంటున్నారు మన దాంట్లో అమ్మఒడి. ఇప్పుడు 210 మందికి ఇస్తున్నారు. అంటే అక్కడ 70 మంది పట్. అంటే మనం ఎక్కువ ఇచ్చినామా వాళ్ళు ఎక్కువ ఇచ్చినారా? మనమే ఎక్కువ ఇచ్చాము. మా వార్డులో 5 సంవత్సరాలు కలిపి 32,80,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తము మన యొక్క పొద్దుటూరు తాలూకాలో 1700 కోట్ల పైగా అన్ని వార్డులకైతేనేమి పల్లెలకైతేనేమి అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇల్లు అట్టపోడపోక చూడడం మళ్ళా అంటే ఏం చేస్తున్నారంటే ప్రజలను మోసం చేయాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలందరూ బాగా కనుక్కున్నారు చంద్రబాబు నాయుడు చేసేది. అరే మొత్తం మోసపూరితనము, మనకన్నా ఎక్కువ వాళ్ళు బాగా కనుక్కున్నారు. ఎవరిని అడిగినా కూడా ఇంకా 2029 మీదే పోన్నా, వచ్చేది జగన్మోహన్ రెడ్డి పోన్నా. అంటే ఒక మన పొద్దుటూరు తాలూకాలోనే కాదు, స్టేట్ వైడ్ కాకుండా పక్కన తెలంగాణ ఎక్కడ చూసినా కూడా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంటే బాగా ప్రజలను మోసం చేశాడనేది ప్రతి ఒక్కరి కాదు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి రేపు 2029లో కానీ ఇక్కడ మనం మోసపోకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని ఫెయిల్యూర్ అయినాళ్ళే, ఇంకా మనం ఏముంది, మన ఊరికి అంతా అట్లా 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 చేస్తే సరిపోతుంది కదా అనేది కాదు. మన కంపల్సరీ ఏదైతే వాళ్ళు మోసపోతే వాగ్దానాలు చేసినాడో అవన్నీ కూడా వాళ్ళకు పదే ఈ 4 సంవత్సరాలు మనము వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలి ప్రజలకు. ఇంకా రాను కూడా పూర్తిగా ఏమే కానీ కూడా చేయడు. అవన్నీ కూడా మనకు మంచి అవకాశం. ఎందుకంటే ఇంత తొందరగా అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోలేదు. మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత అంటే సంవత్సరం అయిపోయింది. మన యొక్క ఈ సంవత్సరంలో ఈ 3 నాణ్యాల్లో చాలా మార్పు వచ్చింది మన కార్యకర్తలు నాయకులలో. ఎందుకు మార్పు వచ్చిందంటే సారు మొత్తం అంతా కూడా అందరినీ పిలుచుకోవడము, మాట్లాడడము, అన్ని రకాలుగా చేయడము. కార్యకర్తలు నాయకులు కంపల్సరీ మనకు కావాలా, నాయకులు కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకున్నాడు. కాబట్టి మనకందరూ కూడా ఉత్సాహం లేపుతూ ఆయన కూడా అన్ని రకాల మీటింగులు పెట్టుకొని మనకు ఉత్సాహం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది. మనం అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరం కూడా ఎవరికి సంబంధించిన మౌత్ పబ్లిసిటీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పినది పథకాలంటూ ఏమీ లేదు. ముఖ్యంగా వాలంటీర్లు తీసేయను ఉండిస్తామని చెప్పినారు. కానీ వాళ్ళని తీసేసి మనకు ఉండే ముస్లింలకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. కొంతమంది అయితే మా ముస్లిం మా ఇంటికాడ వచ్చామా సచివాలయం మేడో తెలియదు, మాకు కొన్ని రావాలి, పెన్షన్ అప్లై చేసుకోవాలి, మాకు తెలియదు అని అడుగుతున్నారు. అదే వాలంటీర్లు ఉంటే ఇంత వాళ్ళకు ఇబ్బంది వచ్చేదే కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకి ప్రజలకు ఎంత మోసం చేసినా ముసలోళ్ళకు చాలా బాధలు పెడుతున్నారు. స్టోర్ అనేది ఇంటికాడికి అది ఇస్తున్నారు, బియ్యం కొన్ని సరుకులు. కానీ ఇప్పుడు స్టోర్ ఎత్తులాడుకుంటూ పోవాలి. ముసలోళ్ళు కానీ ఒకళ్ళు ఎవరే కానీ ఎత్తుకొచ్చుకునే దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 60 ఏళ్ళు దాని ఇంటికాడికి తెచ్చిస్తామన్నారు స్టోర్. కానీ ఇంటికాడికి తీసుకురాకుండా డీలర్లు ఇంటికాడికి వచ్చి తమ్ముడు వేయించుకొని అమ్మ మీరు వచ్చి కీలో నిలబడుకోకుండా తీసుకొచ్చుకోండి వచ్చి అంటున్నారు. ఏది వాళ్ళు ఎత్తుకేసినది ఇదే నా ఎత్తుకేది. ఇట్లాంటి మన ప్రభుత్వం వచ్చినాక ఇటువంటి ఇబ్బందులు లేకుండా పేద ప్రజలకు అందరికీ బాగుండాలి, అన్ని పథకాలు వచ్చి అందరూ బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. క్యారెక్టర్ నా టాలెంట్ మాత్రమే చూస్తారు. కాబట్టి ఈ పదవి నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మా గౌరవనీయులు రాచమల్లి ప్రసాద్ రెడ్డి సార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే కూటమి ప్రభుత్వంలో మనం చూసాం, ఒక టీడీపీ దళితుల్ని కింద కూర్చోబెట్టారు. మీకు మా వైసీపీ కుటుంబానికి ఉన్న తేడా ఇదే. ఎక్కడ చూసినా ఇది అరాచకాలే. ఇప్పుడు ఇంకా ఒక మన మేనిఫెస్టోలు ఇచ్చినారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ. గ్యారెంటీ దేనికి? మోసానికి గ్యారెంటీ, మోసానికి బాబు గ్యారెంటీ.
ఒక్క పథకం కూడా ఆయన అమలు చేయలేదు. చేసిన ఒక్క పథకం తల్లి వందనం, అవి కూడా ఆధార్ కార్డు ఇది ఉంది అది ఉంది, రేషన్ కార్డు పేరు తప్పుందని 100లో 60% కూడా చేయలేదు. 40% చేసి 60% అంతే. ఏమన్నా అంటే సచివాలయం చుట్టూ తిరగాల, మీ సేవల చుట్టూ తిరగండి అని మాకు తెలియదు, పై నుంచి పడాలా, కేంద్రం వేసారి మేము ఇంట వేసామని సచివాలయం దగ్గర పోతే చెప్తున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే సూపర్ 6 అన్ని అమలు చేసినాము, ఏమైనా మాట్లాడితే నీకు నాలుగ మందం అంటారు. మేము కూడా ఆడబిడ్డ నిధి అంటే నేను కూడా అడుగుతానే, ఆడబిడ్డ నిధి ఏది రాదు. సంవత్సరం అయిపోయింది, ఒక్క పథకం కూడా నువ్వు అమలు చేయలేదు. మళ్ళీ ఏమంటావు నువ్వు? మేము అన్ని పథకాలు అమలు చేసినాం, మేము కూడా ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు అని చెప్పినావు నువ్వు. మేము ఆసక్తి ఉంది, విజయవాడ పోవాలా, మేము కూడా అంబేద్కర్ విగ్రహం చూడాలనున్నాం. ఎక్కడ బస్సు ఉచిత బస్సు? అంతా మోసం. కార్యకర్తపై నీ దాడులు, నువ్వు అక్రమ కేసులు, మొత్తం ఇదంతా అరాచకం. ఒకటి యూట్యూబ్ లో ఒకటి చూపిస్తే ఇంకొకటి ఒక సెల్లు, ఆ సెల్లు మీరు కొంతమంది మీడియా వాళ్ళని ఎంచుకుంటారు, ఎంచుకొని అక్కడ జరిగేది ఒకటైతే మీరు ఒకటి చూపిస్తారు. ఈ రోజు ఇంటింటికి వస్తామంటున్నారు, మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మొన్నైతే చూస్తారు వెన్నుపోటు దినం ఏ విధంగా జరిగింది, అదే విధంగా మీకు నెక్స్ట్ జరుగుతుంది. ఇంకా ఇంకొక వైపు చూస్తే ఆడబిడ్డలు అంటారు, ఏం చేశాను? హోమ్ మినిస్టర్ అనిత, ఆమె కూడా ఒక ఆడబిడ్డే కదా, ఇంట్లో ఉండే అత్త కోడళ్ళు మానభంగం చేశారు. ఇట్లా చూస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో చేశారు చిన్న బిడ్డను. అట్లా చూస్తే రామగిరి సత్యసాయి జిల్లా, అక్కడ ఒక అమ్మాయిని మైనర్ బాలికను 16 మంది నీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కరు కాదు 16 మంది అరాచకం చేశారు. దానికి కేసు కూడా కట్టకుండా డబ్బు చూపిస్తారు. అధికారం మదం ఇచ్చే, అధికారం మదంతో ఈ అరాచకాలు పాల్పడుతున్నారు. ఒక్కటి ఆడబిడ్డలు అన్న జగనన్న జగనన్న అని ఆసనాలు పెట్టుకుంటున్నారు. నువ్వు చేసే అరాచకాలు, నువ్వు ఒక్క ఇచ్చిన మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చినావు, నువ్వు ఒక్కటి కూడా నెరవేర్చవు. అది నీ జాతకమే అబద్ధాల జాతకం. పార్టీని చూడద్దు, అధికారం చూడద్దు, ఎవరిని చూడద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి అని చెప్పినాడు. 2 సంవత్సరాలు కరోనాతో ఆకలాకుతలమైన దేశం, ఎక్కడ చూసినా మారణ హోమాలు. అలాంటి సమయంలో కూడా ఒక్కటి కూడా ఆపకుండా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నెరవేర్చినాడు. సంవత్సరం అయింది, నీకు ఎలాంటి ఆటంకాలు లేవు, ఆంధ్రప్రదేశ్ శాంతియుతంగానే ఉంది. అయినా కూడా నువ్వు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? నువ్వు విలాసాలు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు వాడినారని ఏమో అనుకోవచ్చు, చూడడానికి మాత్రమే 1000 కోట్లు ఖర్చు చేస్తావు, అది ఎక్కిస్తావు నువ్వు. ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, మీరు చేసేది మోసాలు. మీ మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు నెరవేర్చినామంటున్నారు కదా, 50 ఏళ్ళ పింఛన్ చెప్పినావు, మీరు ఏమి చెయ్యకుండా ఈ రోజు ఇంటింటికి ఎలా వస్తారు? సారు జగనన్న మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మీరందరూ గుర్తు పెట్టుకోండి, ఎవరిని కూడా వదలద్దు, 2.0 ఏంటో చూపిస్తామని చెప్పినాడు. ఒక్క పుత్తూరు నియోజకవర్గం నుంచి ఈ రోజు ఒక వెన్నుపోటు దినంగానే ఏదైనా ఇక్కడ నుంచి మొదలు పెడితే మా సారు గడప గడప నెంబర్ 1, ఏదైనా మా సారు నెంబర్ 1 కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెడితే అంత విజయమే. మా సారు నిజాయితీకి ఆయన నాకు ఈ రోజు ఈ పదవి ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు.